చాలా ఏమండి 11వ వచనం మనం చదివినట్లయితే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. నిజమండి కాదా? నీతిమంతుడు ఒక్కడు కూడా, అందరూ పాపం చేసిన వారే. దేవుని యొక్క వాక్యం విని ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తం చేత తమ హృదయాలను శుభ్రపరుచుకుని దేవునిలో అడుగుపెట్టి దేవుని నమ్మి దేవుని విశ్వసించి దేవుని ప్రేమించే వారు నీతిమంతులుగా, దేవుని నమ్మటం ద్వారా అబ్రహాం ఏ విధంగా అయితే నీతిమంతుడయ్యాడో ఆ విధంగా దేవుని మీద నమ్మిక ఉంచినటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. సామాన్యమైనటువంటి పాపుల్ని, మానవుల్ని నీతిమంతులుగా తీర్చగలిగేవారు ఒకరున్నారు అంటే ఆయన ఎవరంటే త్రిత్వమైనటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. రాతి హృదయాలను తీసివేసి మాంసపు హృదయాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు, నీచ చరిత్ర నుంచి నూతనమైనటువంటి అధునాతనమైనటువంటి సంస్కరించబడినటువంటి సంస్కృతిలోనికి నడిపించగలిగే దేవుడు ఉన్నారు అంటే ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు. మరి ఎవరికి కూడా సాధ్యం కాదు ఇది. మానవులు పాపులుగా జీవిస్తున్నప్పుడు, పాపేచ్ఛలతో పరుగులు పెడతా ఉన్నప్పుడు, వారి మీద దోషారోపణ చేస్తూ దేవుని బిడ్డలను దేవునికి దూరంగా నడిపిస్తా ఉన్నటువంటి అపవాది కుయుక్తి ఆలోచన అర్థం చేసుకున్నటువంటి మానవులు, నరులు దేవుని వాక్యము చేత, దేవుని వాక్యమని ఉదక స్నానము చేత తమ హృదయాలను ఉతుక్కున్నటువంటి వారు నీతిమంతులుగా పాపం అనేటువంటి గుంపులోంచి నీతిమంతులైనటువంటి గుంపులోనికి ప్రత్యేకించబడతా ఉన్నారు, ప్రత్యేకించుకుంటున్నారు, తమ తాముగా ప్రత్యేకించబడుతూ ఉన్నారు దేవునిలో. దానియేలు 9వ అధ్యాయం 15-18 వచనాలు ప్రవక్త అయినటువంటి దానియేలు ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఆయన యొక్క స్వకీయ జనాంగమైన ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తున్నారు, శ్రమలను గురించి ప్రార్థన చేస్తున్నారు, చెరను బట్టి ప్రార్థన చేస్తున్నారు. పూర్వం దినముల్లో ఆయన పితరుల మీద ఆయన చూపించినటువంటి ప్రేమ, దానియేలు గారి యొక్క పితరుల పైన దేవుడు చూపించినటువంటి కరుణ వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. 15వ వచనం చదువుకుంటూ ఒకసారి. ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామ ఘనత తెచ్చుకుంది. మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచినటువంటి వారము. ఏమంటారు ఆయన? మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచినటువంటి వారము. ఆయన స్వకీయ జనాంగము నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు. మేమందరమైతే ప్రభువా పాపము చేసి చెడు నడతలు నడిచాము. ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటువి. ఎంత ఆశ్చర్యకరంగా నడిపించాడు. సముద్రాన్ని 2 పాయలుగా చేయించేవారు. తారు అడవిలో నీళ్లు దొరకనటువంటి ఎండలో నీ ప్రజలకు పగలు మేఘస్తంభమై రాత్రులు అగ్నిస్తంభమై కాలుకి ముళ్ళు గుచ్చుకోకుండా రాయి తగలకుండా అరచేతుల్లో పెట్టుకుని నడిపించావా? ఎంత మంచి దేవుడు అయ్యా. మా యొక్క పితరులను మీరు ఏ విధంగా నడిపించారు, కాపాడారు ఎత్తుకు తెచ్చుకుంటా ఉంటే ప్రాణము ఉల్లసిస్తూ ఉంది, ఆనందిస్తూ ఉంది. ప్రభువా ఎంత యోగ్యుడు, మా ఆరాధనకు యోగ్యుడు
నీకు ప్రణతులు చెల్లిస్తా ఉన్నారు తండ్రి. మేము పాపం చేశాం, పలుమార్లు పాపం చేశాం. మీరు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను మేము అనుభవిస్తూ కూడా పాపం చేశాం. నువ్వు చూపిస్తున్నటువంటి జాలిని పొందుకుంటూ కూడా పాపం చేశాం. మా పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి మంచి సదుద్దేశాలను అనుభవిస్తూ కూడా పాపం చేశాము. ఆధ్యాత్మిక క్రమం మూలముగా మమ్మల్ని పాపం చుట్టుకుంటుంది. మేము పాపం ఊబిలో చిక్కుకుపోయినాము దేవా అని ఆయన స్వకీయ జనాంగం కొరకు, ఆయన కొరకు పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఏం చేస్తున్నాం ఆయన? అమ్మా, దానియేలు ప్రవచనాత్మకమైనటువంటి ప్రవక్త, గొప్ప వరం కలిగినటువంటి ప్రవక్త. ఆయన ప్రజల నిమిత్తము ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? మేమందరము పాపం చేశాము, చెడు నడతలు నడిచాము, చెడిపోయాము, దారి తప్పిపోయినటువంటి గొర్రెలను, అట్లాంటి మమ్మల్ని మీరు కాపాడుతూ వచ్చారా? క్షమించైనా ఇది మొదలుకునైనా మేము జాగ్రత్తగా ఉంటాము, మా పాపాలను క్షమించి మేము పాపులు మొదలుకుంటున్నాడు. కానీ ఎందరు పాపాలు మొదలుకుంటారండి దేవుని సన్నిధిలో? ప్రభువా, నేను పాపిని, తెలిసి తెలియక నేను పాపం చేశాను, ఆజ్ఞను మీరేను, దేవుని వాక్యానికి కట్టుబడి లేను, దేవుని వాక్యానుసారంగా నేను బ్రతకలేకపోయాను, నన్ను క్షమించి మన్నించమని ప్రార్థించగలిగే వారముగా మనం ఉన్నామా? తమ అతిక్రమములకు పరిహారం పొందినవాడు ధన్యుడమ్మా కాదా? చెప్పండి. తమ అతిక్రమములకు ఏం పొందుకోవాలి? పరిహారం పొందుకోవాలి. నికోదేవుడు కొత్తగా జన్మించడం అంటే తెలియదు. ఇజ్రాయేలు దేవుని ప్రేమ పొందుకున్నారు, దేవుని బలాన్ని చూశారు, దేవుని యొక్క బిడ్డలుగా వారు అతిశయించారు. మేము అబ్రహాము సంతానమని గొప్పగా చెప్పుకున్నారు. అబ్రహాము ఏ విధంగా జీవించారో దేవుని పట్ల, అబ్రహాము దేవుని పట్ల ఏ విధమైన నమ్మకం కలిగి ఉన్నారో ఆ విధమైన నమ్మకాన్ని మాత్రం కలిగి లేకుండా వారి ఇష్టానుసారమైనటువంటి క్రియలతో వారు బ్రతుకుతూ ఉంటే దేవుణ్ణి వారు ప్రేమిస్తున్నట్లా దేవుని ప్రేమ వారిపైన చూపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందా అని లేఖనాలు ప్రబోధిస్తాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. ఎవరున్నారమ్మా మనలో? మనం పాపము లేని వారమని కనుక చెప్పుకుంటే, మనం నీతిమంతులు మనం వెళ్ళపిస్తే మనం ఏం లేనట్టు అమ్మా. ప్రతి దినము కూడా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించలేదు, నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంటూనే ప్రార్థన చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాము అని వాక్యం సెలవిస్తామని. 69వ కీర్తన పల్లవి చాలా పాడుతున్నా. దీనమ్మ కీర్తన పుస్తకాలు అలా ఒప్పుకోగలిగితే నీకు దేవుడు ఆశ్రయిస్తాడు. ఆయన ఆశ్రయ దుర్గంలో చూపిస్తాడు. పాపికాశ్రయుడవు నీవే యేసు నీవే, పాపికాశ్రయుడవు నీవే యేసు నీవే, ఉన్నతము విడచిన నీవే, కన్యా గర్భమున పుట్టిన నీవే యేసు నీవే, పాపికాశ్రయుడవు నీవే యేసు నీవే. పాపులకు ఆశ్రయించేది ఎవరండి అమ్మా? పాపులకు ఆశ్రయించేది ఎవరు? యేసయ్య కదా. ఇంకెవరైనా ఆశ్రయించగలరా? ఒక పాపం చేస్తున్నటువంటి వారిని ఎవరైనా దగ్గరికి చేర్చుకోగలరా?
ఒక ఘోరమైనటువంటి పాపిని ఎవరైనా మార్చడానికి ప్రయత్నం చేయగలరా? ఒక ఘోరమైనటువంటి బపేచలతో లోకంలో పడిపోయినటువంటి వారిని చేయబడి లేవనెత్తి శుద్ధీకరించడానికి గాను శుద్ధీకరణ ఆచారం చొప్పున ఆ బిడ్డ నిమిత్తమై ప్రార్థించగలిగే, ఉపవాసం నుండి ప్రార్థించగలిగే యోగ్యమైనటువంటి సత్క్రియలు ప్రవర్తన కలిగినటువంటి వారు ఎవరమైనా ఉన్నామా? దేవుడు మాత్రమే పాపులను ఆశ్రయించేవాడు. పాపులకు ఆశ్రయం ఇచ్చేది నశించుచున్న ఆత్మలను వెతికి రక్షించువాడు ఒకరు ఉన్నారండి. ఆయన ఎవరండి? అమ్మా, యేసు ప్రభువు. పాపులను వెతికి 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 రక్షించగలిగే వారు దేవుడు. లేదంటే వారు పాపకూపంలో నుండి అగ్ని హోమంలోనికి వెళ్ళిపోవలసినటువంటి వారు. అగ్ని సరస్సులోనికి వెళ్ళిపోయి అగ్ని ఆడదు పురుగు చావదని అగ్ని సరస్సులో వారు పండ్లు కొరుకుచూ మిగిలిపోయేటువంటి వారు. ఆధ్యాత్మికము పాపము, పాపం వాళ్ళ రోజు జీవితము మరణమని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభుత్వ ప్రేమ ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువు. ఎజ్రా 9:6. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి భిన్నుడనై ఉన్నాను. ఆ దోషములు నా తలకు పైగా చేయించాను. ఎజ్రా శాస్త్రి మంచి రోషం కలిగినటువంటి సేవకులు వీళ్ళందరూ. అల్లడప్ప అరిగద పొరగదలు చెప్పుకుంటారు. సమర్పణ సేవకులు ఇంకా వేరే ఆప్షన్ లేదు. సేవ అంతే. దేవుని యొక్క సామ్రాజ్యాన్ని కట్టడమే వాడి పని. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకే పాటుపడటమే వాడి పని. భక్తి కొరకు 2 విధాలుగా పనిచేసేటువంటి దాఖలాలు వారి యొక్క జీవితాల్లో లేవు. 2 దారులు లేవు, ఒకటే ఒక దారి, యేసు దారి. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని వాక్యం ఏ విధంగా అయితే ప్రకటిస్తూ ఉందో అట్టి దారిలో ప్రయాణం చేసి అనేకులను రాజమార్గాల్లో పరలోక రాజ్య మార్గాలు నడిపించినటువంటి గొప్ప ధీరులు, యుద్ధ ప్రాతిపదికన దేవుని యొక్క లేఖనాలను ప్రబోధించినటువంటి వారు, ఆత్మీయ వైరాగ్యంతో ఆత్మ భావంతో అనేకులను దేవునికి పరిచయం చేసినటువంటి వారు, దేవుని చేతికి వారిని అప్పగించినటువంటి వారు ప్రభుత్వం ప్రేమైనటువంటి వారు. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకుంటూ సిగ్గుపడి భిన్నుడనై ఉన్నాను. మా దోషులు మా తలకు పైగా తలెత్తుందో అంతకంటే ఎక్కువ ఉన్నాయంటే పాపం. ఆనాడు ఎజ్రా కాలంలో ఇజ్రాయేల్ యొక్క పాపం ఎలా ఉన్నాయంటే హెచ్చైపోయి ఏంటండి, తలకు పైగా ఉన్నాయండి ఆ పాపాలు. ఆయన ఎంతో విలపిస్తున్నాడు, ఎంతో క్షోభ చెందుతున్నాడు. పాపం చేయించు, మా పాపాలన్నింటినీ కూడా క్షమించు ప్రభువా అని తండ్రి అయినటువంటి దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఆ పాపాలు ఏ విధంగా ఉన్నాయని తెలియజేస్తున్నాడంటే కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. కీర్తన గ్రంథం 106:6. మా పితరుల వలనే మేము కూడా పాపము చేసి, మా పితరులు ఏం చేశారో మేము కూడా అదే చేస్తామే. పెద్దగా మార్పేం లేదు. ఎక్కడ వేసిన బొమ్మలి అక్కడనే ఉంది. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కానీ మేము నిన్ను ప్రేమించడానికి బద్దులమై లేము. నిజంగా ప్రేమిస్తే ప్రతి అడుగు జాగ్రత్తగా ఆచితూచి వేస్తాం. నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే ప్రతి జీవన ప్రక్రియను దేవునికి వ్యతిరేకంగా జరిగించడానికి ఒప్పుకోం. ప్రతి కార్యాలను దేవుణ్ణి ప్రార్థించి దేవుని వేడుకుని దేవుని యొక్క బుద్ధి జ్ఞానాలను కలిగి ఉండి మనం అడుగులు వేస్తాం. ప్రభునందు ప్రేమైనటువంటి స్టేటస్ కావాలి, వాళ్ళు బ్రతకడానికి, ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాలు, పేరు ప్రఖ్యాతలు, గొప్ప గొప్ప ధన సంపాదన, ఆ వాటన్నిటికీ కూడా మెరుగులు దిద్దుతూ ప్రతి క్షణం పాటుపడుతూ తినడం కూడా మానేసి, నిద్రపోవడం కూడా మానేసి, పరుగులు పెడుతూ కోటి కోసం కోటి విద్యతో గురి తప్పకుండా పరిగెడతాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు మార్పు చెందాడండి. పాపము జీవితాన్ని జీవించాడు.
దూషకుడును, హింసకుడును, హానికరుడును, నోటి మాన్యము కలిగినటువంటి వాడు, చేతకాని మాటలు మాట్లాడినటువంటి వాడు. దేవా, నీ సన్నిధిలో ఈరోజు నన్ను ఈ విధంగా వాడుకుంటున్నాను. పాపినైన నన్ను పరిశుద్ధుడిగా తీర్చిదిద్దగలిగినటువంటి దేవుడు నీవే. దుర్మార్గుడునైనటువంటి నన్ను అనేకులకు రొట్టెల గృహముగా మార్చినటువంటి దేవుడు నీవే. నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని ప్రకటించగలిగే ఆత్మస్థైర్యం కలిగినటువంటి వాడుగా మారిపోయాడు. ఒకనాడు దూషకుడు దేవుని యొక్క స్వస్థ బుద్ధిని ఆయన పొందుకున్నాడు. ఆయన పాపాలను విడిచిపెట్టేశాడు. ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు. కాఠిన్యమైనటువంటి స్వభావాన్ని విడిచిపెట్టాడు. పాము ఏ విధంగా అయితే తన యొక్క కుసం విడిచిపెట్టేస్తుందో, నూతన చర్మాన్ని పొందుకుంటదు, తన పాపాన్ని విడిచిపెట్టేశాడు. దేవుని కొరకు జీవించడం ప్రారంభించాడు. లోకం కొరకు జీవించడం మానేశాడు. ప్రభునందు ప్రియమైన వారు, ఎన్ని సంవత్సరాలు అయిందో ప్రభునందు నిద్రించాయి. ఈనాటికి ఆయన జ్ఞాపకం తెచ్చుకున్నాం. ప్రభు రాకడ ఆలస్యమైతే దేవుని రాకడ వరకు కూడా ఆయన గురించి ఈ విధంగా అనేకమైన జనరేషన్స్ చెప్పుకుంటూనే ఉంటారు. ఎంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడండి. మార్పు కలిగినటువంటి జీవితానికి, సమర్పణ కలిగినటువంటి జీవితానికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఒప్పుకోలు ఇదేనేమో అని నాకు అనిపిస్తా ఉంది. గమనించినట్లయితే రెండవదిగా పాపాన్ని ఒప్పుకోవాలి. స్వాత పాఠం తెలియచేస్తాం. పాపాన్ని గ్రహించాలి. పాత నిబంధన పాఠం తెలియచేస్తుంది. నేను పాపిననే విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు, ఎలా ఉంటున్నామో తెలుసు, ఎలా థింక్ చేస్తున్నామో తెలుసు, ఎలా బిహేవ్ చేస్తున్నామో తెలుసు. మనం ఏంటో మనకు తెలుసు. మనలో ఉన్న పాపాన్ని మనం గ్రహించాలి. దానియేలు ఆయన గురించి, ఆయన ప్రజల గురించి గ్రహించారు. ఒక నూతనమైన కోణంలో దేవుడికి జ్ఞాపన ప్రార్థనలు చేశారు. స్వార్థ పట్యభాగంలో మరి సమరయ స్త్రీ, పాపాత్ములైన ఒక స్త్రీ, ఒక పరిచయుని ఎంత యేసు ప్రభు ఉన్నాడని తెలుసుకుని యేసు దగ్గరకు వచ్చి తన పాపాలను బట్టి కన్నీళ్లు విచ్చుచు పశ్చాత్తాపడి ఆ పాపాలను కన్నీళ్లతో విడిచిపెట్టేసింది. లూకా సువార్త 7వ అధ్యాయం 36-35 వచనాలు, 50 వచనాలు ఈ మాటలు మనం చదువుగా విన్నాం. చూడండి, ఈరోజు లూకా 7:47-48 చదవమా సరిపోతుంది. ఆమె విస్తారముగా ప్రేమించును కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడవని అమ్మా నీతో చెప్పుచున్నాను. చాలా ఈ మాటలు ఎవరంటారు? శాస్త్ర పరిచయం, ఆఖరిగా శిష్యులు కూడా. యోధ ఏమన్నాడు? ఎందుకమ్మా ఇంత అత్తరు, విలువైన అత్తరు పాడు చేసావు, అన్నీ మాకు ఇస్తే మేము పేదలకు ఇస్తాం కదా, మా పరిచర్యలు ఉపయోగించుకుంటాం కదా అన్నప్పుడు యేసు ప్రభు పేదలు ఎప్పుడు మీతో ఉంటారు, కానీ నేను ఎప్పుడు మీతో ఉండనని చెప్పాడు. రెండవది ఏంటంటే, తను అక్కడ పాపాలు ఒప్పుకుంది. కన్నీళ్ళు ఊరికినే వస్తాయండి. కన్నీళ్ళు నాకు వచ్చాయమ్మా, ఇప్పుడు రెండు వచ్చేసాయా, అది అన్నా కుళాయా ఇప్పుడు వచ్చేటానికి చాలా వేదన ఉండాలి కదా రావాలంటే, చాలా బాధ ఉండాలి కదా, గుండెల్లో బరువు ఎక్కాలి కదా, గుండెలు బరువు ఎక్కాలి. ఆ గుండెల్లో బాధ తగ్గించాలంటే ఆ కన్నీళ్ళు రావాలి. ఈమెలో ఉన్నటువంటి గుండెలు బరువు ఎక్కాయి, ఎందుకంటే పాపము చేత బరువు ఎక్కాయి. నేను పాపిన విషయాన్ని గ్రహించింది. ఆ పాపం నుంచి నేను ఎలా తప్పుకోవాలో ఆలోచన చేసింది. దొరికేదు మాస్టర్ గారు, అయ్యారు ఆ ఉన్న చోటుకు వెళ్ళిపోయి ఆయన పాదాల మీద పడిపోయి నేను ఇంతకాలం చేసినటువంటి పాపాలన్నింటిని కూడా కడిగేసుకోవాలండి అనుకుంది. వెళితే యేసు ప్రభు యొక్క పాదాల మీద పడిపోయింది. అత్తరుతో తన యొక్క కాళ్ళు కడిగింది. తల వెంట్రుకలతో కాళ్ళు తోసింది, పాదాలు తోసింది, తల వెంట్రుకలతో తోసింది. స్త్రీకి తల వెంట్రుకలు అంటే ఎంత ఇష్టం అండి, అవునా కదా అమ్మా? స్త్రీకి తల వెంట్రుకలు గౌరవాన్ని ఇస్తాయని పెద్దలు చెప్తారు. అమ్మా చెప్పరే, ఒక తల వెంట్రుక దూరంలోకి వచ్చిందనుకోండి, గిన్నెలోంచి ఒక అన్నం మీద కిందకి ఎగిరి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ పట్టించుకోరు, కానీ తీసుకుని మళ్ళీ వేసుకుని తినరు. కానీ ఒక తల వెంట్రుకలు కానీ 4 తల వెంట్రుకలు కానీ దువ్విలోకి వెళ్ళిపోతే మడతలు పెట్టి దూకున్నప్పుడు ప్రయాణం విలవిలా కొట్టుకుంటూ ఉంటుంది, బాధపడిపోతూ ఉంటాం. అదొక సిరి. నిజంగా చెప్పాలంటే ప్రభునందు ప్రియమైన అటువంటి సిరిని వస్త్రంగా మార్చేసిందండి.
ఏంటి ఈయన పాపం చేర్చుకున్నాడు, పాపాత్మరాలతో మాట్లాడుతున్నాడు, ఆమె ఉద్భవనిస్తున్నాడు అని శాస్త్రంలో పరిశీలన దేవ చేస్తూ ఉండగా ఆయన మాట్లాడుతున్నాడు మాటలు. వెళ్ళరా, ఒకరికి ఒక 500 రూపాయలు అప్పు ఉందనుకుంది, ఒకరికి 50,000 రూపాయలు అప్పు ఉందనుకుంది. అప్పిచ్చిన ఆయన ఇద్దరిని క్షమించాడు. ఇద్దరు బాధలోనే ఉన్నారు, ఇద్దరు ఇబ్బందుల్లో ఉన్నారని, సర్లేట్రా నాకు ఈ డబ్బులు వద్దులే, కానీ జాగ్రత్తగా కాస్త చూసి జాగ్రత్తగా బతకండి అని చెప్పారు. ఈ 50 రూపాయలు అప్పున్నాయని సంతోషమా ఎక్కువ? 5,000 రూపాయలు అప్పు వద్దన్నందుకు రుణమాఫీ అయిపోయినందుకు ఆయనకి ఎక్కువ సంతోషం అడిగాడు. ఏం చెప్పండి మీరైతే? 5,000 మీరమ్మా, మీకు అర్థం కావట్లేదా? డాక్టర్లో ఒకరికి 10,000 రుణమాఫీ, ఒకరికి 1,00,000 రుణమాఫీ. ఎవరికి ఎక్కువ సంతోషంగా ఉంటుంది? 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళకి మా సంతోషం మామూలుగా ఉండదు. వారం రోజులు ఇంకా వాళ్ళ ఇంట్లో చికెన్ మసాలా మొత్తం దట్టంగా స్మెల్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళండి ఎక్కువగా కన్నీటిని విడుచుతారండి. ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు తనకు తెలుసు ఏదో పాపం ఉంది నాలో అని గ్రహించింది. తనకు తెలుసు నా జీవితం వ్యర్థమని, నా బ్రతుకు వృధాని యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది. రావటం ఒకెత్తు అయితే కన్నీటితో యేసు పాదాలు కడిగింది. ప్రభునందు ప్రియమైనటువంటి ఒక సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి విశ్వాసముగా మనం ఎవరైనప్పటికీ. ఎలా ఉంటుంది తల్లి? యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా ఉండకూడదు. దేవునికి అంకితాభావంతో మనం సేవ చేయాలి. యుక్తమైన సేవకు మనం పిలుచుకున్నాడు దేవుడు. ఆయన సేవ చేయడం ఒక మహాభాగ్యం. ప్రతి ఒక్క విశ్వాసి రాజులైన యాచక సమూహముగా లేఖనంలో రాయబడ్డారు. మీరందరూ రాజులైన యాచక సమూహం. దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట. మీరంతా దేవుణ్ణి కొనియాడుతున్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, దేవుని నామానికి ఘనత వచ్చేటట్లుగా చప్పట్లు కొడుతున్నారు, ఆత్మలో ఆనందిస్తున్నారు, పరవశిస్తున్నారు. మరి అలాంటప్పుడు మీరందరూ రాజులైన యాజక సమూహం కాదా? అలా సేవలోకి పిలుచుకున్నటువంటి మనమంతా దేవునికి భక్తి శ్రద్ధలతో, సమర్పణ ఆలోచనలతో, సమర్పించుకున్నటువంటి గొప్ప దాతృత్వంతో, సమర్పించుకున్నటువంటి విధానంతో దేవుని మనం ప్రేమించాలి. ప్రేమించాలి. చాలా కాలం క్రితం ఒక ప్రార్థన గుడికి వెళ్ళాను. గుంటూరు అమ్మగారు, నేను, మా పాప ఇద్దరు అనుకోకుండా ఏలూరు దాటిన తర్వాత చాటపర్రులంట ఒక భార్య భర్తలు ఓ పాప ఎక్కారు. గుంటూరులో మీటింగ్లో కలిసాం. పురుషులు ఒక పక్క, స్త్రీలు ఒక పక్క. ఆయన నేను పక్కన మోకరించాము. చాలా జబర్దస్త్ మనిషి ఆయన, నాకంటే హైట్ వెయిట్. ప్రార్థన చేసుకుంటున్నాం. సేవకులు వాక్యం చెప్పడానికి వస్తున్నారు. కారు వచ్చేస్తుంది బలిపీఠం దగ్గరికి. చాలా పెద్దది అది. కారు వస్తుంది, కాస్త పక్కకు ఉండండి అని చెప్పడానికి వచ్చారు బ్రదర్స్. కళ్ళు తెరిచి లేచి ప్రక్కన వెళ్దామని చూసేసరికి నా ప్రక్కన ఉన్నటువంటి నాతో ప్రయాణం చేసినటువంటి ఆయన చొక్కా అంతా తడిచిపోయిపోయారు. చెమట కాదండి, అదంతా కన్నీరు. అదంతా ఏంటండి? కన్నీరు అండి. ఆయన కళ్ళంట నీళ్ళు చొక్కాగా తడిచిపోయారు. గుండెలు జల్లుమని ఒకసారి నన్ను మోకరించారు. మాట వినిపించట్లేదు, కేక వినిపించట్లేదు. హృదయంతో ఆయన దేవునితో ప్రార్థన చేసుకుంటున్నాడు. హృదయానుసారుడైన మనుషుడైపోయాడు. ఆ ప్రార్థన ద్వారా చొక్కా అంతా తడిచిపోయింది. నేను చాలా భయపడ్డాను. ఆయన నిమిత్తమై ఇంత గొప్ప దేవుళ్ళు బలపడినటువంటి వ్యక్తి పక్కన నేను మోకరించాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళన మన ఆలోచన చేద్దాం. దేవుడు మన దగ్గరికి రావాలి అంటే మనం ఏం చేయాలి? ముందుగా మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి, మన పాపాలను ఒప్పుకోవాలి, పాపాల నుంచి తప్పుకోవాలి, మనల్ని మనం పరిశుద్ధ పరుచుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేగాని క్యాజువల్గా ఉంది దేవుడు మనలను దర్శిస్తాడండి. దేవుడు దర్శించడం అంటే ఒళ్ళు పులకరిస్తుంది. అనుభవం వేరు,
రావయ్య యేసునాథా మైకులు యేసు ప్రభుని మనం పిలుస్తున్నామంటే ఆయన మన వద్దకు వచ్చి ఊరకని వెళ్ళిపోవడానికి కాదు, హద్దులేక జీవిస్తున్నటువంటి మనలను, ఇళ్ళలో బుద్ధులమైనటువంటి మనలను బుద్ధి జ్ఞానాలతో నింపడానికి, మన యొక్క క్రియలను తిద్ది రక్షించడానికి ఆయన మన వద్దకు వస్తున్నాడనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని వాక్యం తెలియచేస్తూ ఉంది. పాపమైనటువంటి మన వద్దకు పరమ తండ్రి అయినటువంటి దేవుడు మన పాపాలన్నీ కడగటానికి, పాపాలన్నిటినీ త్రోలివేయటానికి మన వద్దకు వస్తున్నాడు ఆయన. అటువంటి దేవుని యొక్క రాకడను మనము గమనించవలసినటువంటి వారమై, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ స్పర్శ గ్రహించి పిల్లల దేవుల్లో బలపడవలసినటువంటి వారమై ఉన్నాము. పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన విస్తారమైనటువంటి పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంది, పాపం నుంచి తప్పుకుంది, తన క్రియలను దిద్దుకుంది, సన్మార్గాలు నడవడానికి తన కంకణం కట్టుకుంది, జీవితాంతం దేవునికి సాక్షిగా బ్రతికింది. ఏ విధమైన కపటము లేదు, ఏ విధమైన కల్మషము లేదు, ఏ విధమైన